ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ దయగల రెక్కలలో, ధ్యాన కూటాలన్నిటిలలో మీరెంతగానో మమ్మలను నడిపించి బలపరుచుచు ఉన్నందు కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రాత్రికాల ధ్యానంలో మీరే మాతో ఉండి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆమోసు గ్రంథాన్ని మనము క్రమమైన ధ్యానాలలో వెళుతూ ఉన్నాం. ఒక ఆసక్తికరమైన అంశంగా ఈ ఉదయకాల ఆరాధనలో ఒక చక్కని సందేశాన్ని మనం విన్నాం. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. గమనించవలసిన మాట ఏమిటో తెలుసా? ప్రతి బాధ వెనుక దేవుని పరీక్ష ఉంది. ప్రతి బలహీనత వెనుక దేవుని పరీక్ష కాలంలో మనమున్నామని గ్రహించాలి. ప్రతి నష్టము వెనుక, ప్రతి విధమైన ఇబ్బంది వెనుక ప్రభువు మనలను పరిశీలిస్తూ ఉన్నాడు, ప్రభువు మనలను పరిశోధిస్తున్నాడని స్వపరీక్ష చేసుకోగలిగిన ఆత్మీయ హృదయం ఏదైతే ఉందో దానిని దేవుడు మరింతగా ఆశీర్వదించువాడై ఉన్నాడు. అంటే అలాంటి హృదయం కలిగిన వారిని దేవుడు మరింతగా ఆశీర్వదించువాడై ఉన్నాడు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇశ్రాయేలు, యూదా వారి జీవితాల్లో నాకు ధ్యానం చేస్తూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందో తెలుసా? రాజుల గ్రంథంలో జరిగినటువంటి సంగతిని, షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి నష్టాన్ని, కష్టాన్ని, చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలీలు బాధపడుతూ ఉంటే మీరెందుకు బాధపడతారు? ఆల్రెడీ రాజుల కాలంలో, షోమ్రోను కాలంలో నేను ఈ బాధ పెట్టినప్పుడు మీరేం చేశారు? ఆనాడే సంవత్సరాల తరబడి ఆహారం లేని రోజులయ్యాయి కదా. ఆనాడే సంవత్సరాలు తరబడి నీళ్లు లేని పరిస్థితులు నేను పెట్టాను కదా. ఆనాడే సంవత్సరాలు తరబడి పరిశుద్ధతను, క్షమాపణను, విశ్వాసమును పోగొట్టుకున్న పరిస్థితులు కనబడుతూ ఉంటే మీరు అయినను నా తట్టు తిరిగిన వారు కాదు కదా. ఏమండి, ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఇలా చూడండి, పైకి చూడండి. ఇలాగా ఒక విషయాన్ని మీరు గమనించాలి. నీవు బ్రతికేది, నీవు తినేది, అనుభవించేది దేవుడిస్తున్నాడని అనుకుంటున్నావో లేదో నాకు తెలియదు కానీ, లేదా నీ సొంత బలాన్ని నీవు కలిగి జీవిస్తున్నానని అనుకుంటున్నావో ఏమో తెలియదు కానీ, బాహ్య సంబంధమైన జీవితం ఎలా ఉన్నా ఆత్మ సంబంధమైన జీవితంలో మార్పులు మాత్రం, నీవేం మార్పు చేస్తున్నావు అనేది మాత్రం దేవుడు ఖచ్చితంగా పరిశీలిస్తున్నాడని మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన మార్పు నీవేం చేయగలుగుతున్నావని
దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు అనే సంగతి మర్చిపోవద్దు. అనగా బాధలు కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు నాయనా తండ్రి అని అనుకున్నంత మాత్రాన దేవుడు నిన్ను కరుణిస్తాడు అని అనుకోవద్దు. ఆయన వైపు లేదా ఆయన తట్టు తిరిగిన వారు కారు. ఆయన తట్టు తిరిగినటువంటి వారు కారు. ఆయన తట్టు మీరు మలుచుకున్నటువంటి వారు కాదు. ఆయన తట్టు మీరు విశ్వాసాన్ని దేవునికి అనుకూలంగా చేసుకున్నటువంటి వారు కాదు. ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, కుటుంబంలో ఎవరినో బట్టి బలహీనత, కష్టమో నష్టమో కలిగితే దేవునికి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏమైంది? కుటుంబంలో కలిగినటువంటి మార్పులను బట్టి దేవుని మందిరానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏముందండి? ప్రియమైన వారులారా, ఇశ్రాయేలీల జీవితంలో అదే జరుగుతూ ఉంది. మీరు గమనించగలిగితే 9వ వచనంలో తెగులు చేతను, కాటుక చేతను నేను పాడు చేసి తిని, తెగులు చేత మిమ్మలను పాడు చేసిన గాని మీరు నా వైపు తిరిగిన వారు కాదు. మీరు నా వైపు తిరిగిన వారు కాదు. ఎప్పుడూ దేవుని వైపు పూర్తిగా మళ్ళిన వారుగా ఉంటారు. దేవుని వైపు ఎప్పుడు పూర్తిగా నీవు మలుచుకున్న వ్యక్తివి అవుతావు. పరిపూర్ణమైనటువంటి మనస్తత్వాలు కలిగి దేవునిలో ఎప్పుడు మీరు పరిపూర్ణంగా మార్చుకోగలుగుతారు. 10వ వచనాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించితిని. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనస్తులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇందులో ప్రతి కామా టు కామా ఉన్నటువంటి పాయింట్ని బైబిల్ గ్రంథంలో ప్రతి అంచున నేను చూపించి వాక్యాన్ని బోధించగలిగిన చక్కని కనెక్టివిటీ ఉన్నప్పటికీ సమయం సరిపోదు గనుక ఈ రాత్రి మీరు జాగ్రత్తగా ఈ మాటలను మీరు ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎంత విచిత్రకరమైనటువంటిదండి. ఏమండి, ఈ మాట మీకు నచ్చుతుందో లేదో ఒకసారి ఆలోచించండి. ఈ మాట మీకు ఎంత మండుతుందో అలాగా ఆలోచించండి. నీకన్నా పలానా వాళ్ళే బెటర్ అంటే నీకు ఎలా ఉంటుంది? ఏమండి, నీకన్నా వాడే బాగా చదువుతున్నాడంటే నీకు ఎలా ఉంటుంది? నీకన్నా వాళ్లే బాగా ప్రార్థన చేస్తున్నారు, నీదేం ప్రార్థనలే అని అర్థం అన్నమాట. అలా అంటే నీకు ఎలా ఉంటుంది? ఇక్కడేం జరిగిందో తెలుసా? నేను ఐగుప్తీయులకు పంపించిన తెగులు మీ మీదకి నేను రప్పించి తిని అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? నేను మిమ్మలను విడుదల చేయటానికి ఏ తెగుళ్ళు చేత వారిని బాధించానో మిమ్మలను నా దగ్గరికి రప్పించుకోవటానికి అదే తెగులు మీ మీదకి రప్పించిన మీరు అనరే, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. అది ఎంత అవమానం అండి! ఐగుప్తీయుల తెగుళ్ళు అనగానే అది ఎంత అవమానకరమైన ఆలోచన అండి.
వాళ్ళను బాధ పెట్టాను నీకు తెలుసా? అలాంటి బాధే కలిగిందా? అదనమాట. అలాగంటే ఎలా ఉంటుంది నీకు? తీరిందా? వాళ్ళకి ఏమైందో నీకు అదే జరిగింది, తీరిందా ఇప్పుడు? అంటే ఏమైందో తెలుసా? ఐగుప్తీయులకి నీకు పెద్ద తేడా లేదు. అన్యులకును నీకును పెద్ద వ్యత్యాసం లేదు. ఎలా వినాలి? పైకి చూడు. అన్యులకి నీకు పెద్ద వ్యత్యాసం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో నీవు అదే చేస్తున్నావు. వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో మీరు అలా నడుచుకుంటున్నారు. వాళ్ళు ఏ వ్యవహారాలు చేస్తున్నారో మీరు అవే వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఏముంది? ఆదివారం అంటే ప్రత్యేకత ఏముంది? సోమవారం నుండి శనివారం వరకు ప్రత్యేకత ఏముంది? ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి, అంత ఇదైనటువంటి జీవితం ఏమిటి? దుర్గంధం నాసికారంధ్రాలలో ఎక్కే అంతవరకు. అంటే ఏంటి? నాసికారంధ్రాలలో దుర్గంధం ఎక్కే వరకు అంటే ఊపిరాడకుండా ముక్కు మూతి మూసుకుని బయటికి పరిగెట్టి దుర్గంధం లేని పరిస్థితులలో ఎక్కడైనా గాలి పీల్చుకుందామని అనుకున్నా కానీ అలాంటి చోటు లేని పరిస్థితి వాళ్ళది. అవి చూపిస్తున్నాడే. వాళ్ళకి ఎలా జరిగిందో నీకు అలా జరిగింది. భలే భలే. ఈరోజు అయినను అలాంటి పరిస్థితులు జరిగినను కలిగినను అయినను మీరు మారు మనసు పొందిన నా తట్టు మీరు తిరిగిన వారు కాదా? ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గమనించండి. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములలో ఎక్కునంతగా మీ యవనస్తులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లబెట్టించి తిని గాని మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఏమండి ప్రియమైన వారులారా, దేవుని తట్టు తిరిగే మనస్సు ఏమైనా ఉందా? అనగా ఈ ప్రార్థనలో కూర్చొని దేవుని మాట వినేసి విన్న దానికి తగ్గ ప్రార్థన చేసేసి ఇంటిలోకి వెళ్ళిన తరువాత యథావిధిగా మామూలుగా ఇక్కడ ప్రార్థనకు వచ్చి కూర్చుని ఇంటికి వెళ్ళిన వాళ్ళంగా కాకుండా నడుచుకొనుచు ఉంటే దేవుడు ఎలాగునండి దీవించేది? దేవుడు ఎలాగునండి ఆశీర్వదించేది? ఆయన ఆశీర్వాదం అంటే వినాలి ఈ మాట. ఆయన ఆశీర్వాదం అంటే నీవేదో నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదించటం కాదు. ఈ మాట గమనించాలి. నిన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం కాదు. నీ ప్రవర్తన దేవునికి నచ్చితే దేవుని ఆశీర్వాదం కలిగేది ఆశీర్వాదం. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన, కన్నీరు కార్చి ప్రతిరోజు ఇలాగున ప్రార్థనలు కూర్చున్నంత మాత్రాన ప్రియమైన వారులారా, దేవుడేం ఆశీర్వదించేయడండి. నీవు నచ్చాలి. నీవు నచ్చాలి. దేవునికి నీవు నచ్చాలి. నీ ప్రవర్తన విధానం నచ్చాలి. నీ యొక్క ఆత్మీయ నడవడిక నచ్చాలి. నీ ప్రార్థన సమయాలు దేవునికి నచ్చాలి. దేవుని గ్రంథము వాక్యముతో నీవు గడుపుతున్న సమయం దేవునికి నచ్చాలి. చాలామంది బైబిల్ చదువుతానండి, ప్రతిరోజు బైబిల్ చదువుతానండి, ఫోను తీసుకొని ప్రతిరోజు ఎక్కడి వరకు చదివానో చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఫోన్లోనే చదువుకుంటానండి. ఈ లోపల మెసేజ్ వస్తుందా? పైన ఏమంటారు, టాప్అప్లోనా ఏమంటారండి, నోటిఫికేషన్ వస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఈ బైబిల్ ఏమైపోద్ది ఇప్పుడు? అది నీ చదువు. ఏమండి, ఒళ్ళు కళ్ళు పళ్ళు దగ్గర పెట్టుకొని
చేతిలో బైబిల్ పట్టుకొని బైబిల్ చదివిన రోజులు ఏనాడో ఈనాడేవి అవి? దుర్గంధమైపోయింది జీవితం, దుర్గంధమైపోయింది జీవితం. ఈ దుర్గంధం ఏమవుతుందో తెలుసు? నాసికారంధ్రాలన్నిటిలో దూరిపోయి, ఏమండి, నాసికారంధ్రాలన్నిటిలో దూరిపోయి శరీరాన్ని పాడు చేస్తుంది. మీకు తెలుసా, చెడు వాసన పీల్చటం వల్ల కూడా బాడీలో ఇన్ఫెక్షన్ పెరుగుతుందని. చెడు వాసన ఎక్కువగా పీల్చటం వల్ల, దుర్గంధం అనేది ఎక్కువగా ఆస్వాదించడం వల్ల శరీరములో నాళాలు కూడా అవి పాడవుతాయనే సంగతి మీకు తెలుసా? ప్రియమైన వారులారా, ఈరోజు నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, మీరు ఎప్పుడైనా గమనించారా? అంజూర పండు లేదా ఖర్జూర పండు ఎందుకు దుబాయ్ ఎమిరేట్స్లో ఎందుకు ఎక్కువ పండుతుంది, మనకెందుకు పండదో ఎప్పుడైనా ఆలోచన చేశారా? అక్కడే ఈ పండును ఎందుకు శ్రేష్టమైన పండుగ ఆ ఇసుక ప్రాంతాల దేశాలలో ఎందుకు ఆ పంట అక్కడే పండించడానికి దేవుడు అనుకూలపరిచాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అరణ్యాలలో ఇసుక తుఫానులు అనేటువంటివి కలుగుతూ ఉన్నప్పుడు అంజూర పండు లేదా ఖర్జూర పండు తినటం వల్ల నాసికారంధ్రాలలో వెళ్ళినటువంటి ఇసుక రసను ఆ పళ్ళు పీల్చుకొని అవి బయటకు వదిలివేస్తాయట. అందుకనే ఆ యొక్క దుబాయ్ రాష్ట్రాలన్నిటిలలో, దాన్ని ఏమంటారు, యూకే స్టేట్స్ అన్నిటిలలో ప్రియమైన వారులారా, ప్రతిరోజు వారి భోజనానికి కొద్దిగా అయినా ఆ ఖర్జూర పళ్ళు అందుకే తింటారు. అవి అక్కడ అందుకే ఎక్కువగా పండుతాయి. అందుకనే దుర్గంధం అనేది నాసికారంధ్రాలలో ఈ దుర్గంధము వెళ్ళిపోయి యవనస్తులందరినీ చెరపట్టి చంపివేసింది. ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో చివరిగా తర్వాతటిదిని మనం చదువుకుందాం. 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఎలాగట? మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి. కొరవులైనట్టు అంటే మంటలో తీయబడిన కొరకంచు అని అర్థం అన్నమాట. మంటలో నుండి తీయబడిన కొరకంచు ఎలాగైతే అది బయటకు తీస్తే అది ఎలాగైతే ఆ వేడిపోయి అది అంతా కూడా పోయి బూడిదిగా ఎలాగైతే అయిపోతుందో, నీ జీవితం అలాగున నీకు నీవుగా బయటకు వచ్చి కొరకంచు వలె చల్లారిపోయావు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ప్రేమతో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సొదొమ గొమొర్రా, ఏమండి, ఈ అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు అనేటువంటి అంశ సందేశాల ధ్యానాల్లో నేను ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవునికి ఎంత మండిందో, ఇశ్రాయేలు యూదా ప్రజల యొక్క విధానాలు, జీవిత విధానాలు చూస్తూ ఉంటే దేవునికి ఎంత బాధ కలిగిందో. నిన్ను అలా చేసిన కానీ నీకు బుద్ధి రాలేదు. అసలు అది ఎంత బాధాకరమైందండి. ఒకనాడు నీకు ఇలా జరిగింది, నువ్వు సెట్ అవుతావని నేను అనుకొని, ఏమండి, నువ్వు సెట్ అవుతావని నేను అనుకొని
నిన్ను బాగు చేస్తే మరలా నీ బుద్ధిని మార్చుకున్న దానివి కాదు, మరలా నీ పరిస్థితిని మార్చుకున్న వ్యక్తివి నీవు కాదు. ఈ రాత్రి మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సొదొమ గుమొర్రాల వలె పడద్రోసినప్పుడట, ఆ మాట బోర్ల దోసి నిన్ను బాధ పెట్టినా గాని నీవు నా తట్టు. ఏమండి, ఎప్పుడూ దేవుని తట్టు పూర్తిగా మీరు తిరుగుతారు? ఎప్పుడో మీ కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో పరిపూర్ణంగా మారి ఆయనకు నీవు నమ్మకంగా నీవెప్పుడు జీవిస్తారండి? ఎప్పుడు బ్రతుకుతారు? ఈ రాత్రి మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఎదుగుదలలు ఈ రాత్రి విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలంలో 3 సందర్భాలు. ఒకటి, ప్రియమైన వారులారా, మీకు ఆహారము తినలేనంత కరువు, సంవత్సరాల తరబడి షోమ్రోను, ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. షోమ్రోను పట్టణాన్ని జ్ఞాపకం చేశాడు. రెండవదిగా ఏలియా ప్రవక్త భారమైనటువంటి కనెక్టివిటీని జ్ఞాపకం చేశాడు. మూడవదిగా ప్రియమైనటువంటి వారులారా, ఆ పట్టణాలన్నీ కూడా ఎంత ఆరాటపడుతూ ఉన్నాయో జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమండి 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 ఎప్పుడూ నీవు పరిపూర్ణంగా దేవుని వైపు రాగలుగుతారండి? ఎప్పుడూ దేవుని వైపు పరిపూర్ణంగా మళ్ళగలుగుతారండి? కూర్చున్నంతసేపైనా నీ ఆలోచన, కూర్చున్నంతసేపైనా నీ మనస్సాక్షి పని చేసేది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి వాక్యాన్ని మనం విన్నామే, ఇలాంటి మాట, లేదా యోధా ఇశ్రాయేలుల గురించి దేవుడు ఎంత బాధపడి ఎప్పుడో జరిగింది ఇంకా ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత దారుణంగా ఇశ్రాయేలు యూదా వారు జీవించారు, దేవునికి ఎంత బాధ కలిగిందో అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక చిన్న తలంపు తలంచే పరిస్థితులు ఉన్నాయా మీ కుటుంబాలలో? ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఎదుగుదలలో మనము మన జీవితాలు పరిపూర్ణంగా ఆయనకు అనుకూలంగా, ఆయన జీవితములు మనల్ని మనము మార్చుకొని మలుచుకునే వారంగా ఉండాలి. తిండి లేకుండా ఉంచిన మీరు తిరిగిన వారు కాదు, నీళ్లు లేకుండా చేసినా మీరు తిరిగిన వారు కాదు. మీ యొక్క విశ్వాసము, మీ పరిశుద్ధత పోయిందని మీరు ఎరిగినా మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇంకా ఐగుప్తీయుల తెగుళ్ళు మీ మీదకి నేను రప్పించాను, అది జ్ఞాపకం చేసిన మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. సొదొమ గొమొర్రా పట్టణాలను చూపించి నీకు ఇలాగే జరిగింది కదా అని నేను చెప్పిన మీరు నా తట్టు అనరేమండి? అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఒకసారి ఈ చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వారులారా, ఒక మోళి జరుగుతుంది అట. వాళ్ళ నాన్న ఆ కుమారుణ్ణి పిలిచి, ఒరే, ఒక కుందేలు పిల్లని మనం పెంచుకుందాము, డబ్బులు ఇచ్చి ఒక కుందేలు పిల్లని తీసుకుని రమ్మన్నాడట. సరే అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, కుందేలు పిల్లను కొనుక్కున్నాడు. దారిలో వస్తూ ఉంటే మోళి జరుగుతుంది. మోళి ఏమండి, మోళి జరుగుతుంది కదా, ఇది నాకెందుకు అని ఆ కుందేలు పిల్ల ఉన్నటువంటి సంచిని ఒక చెట్టు త్వరలో పెట్టాడట. కొంతమంది ఆకతాయి కుర్రోళ్ళు ఈ విషయాన్ని గమనించి ఆ సంచిలో ఉన్న కుందేలు పిల్లను తీసేసి ఏం పిల్లను పెట్టారు?
పంది పిల్లను పెట్టారట. సరే, నా సంచి బాగానే ఉంది కదా అని ఆ సంచి తీసుకెళ్ళి, ఇదిగో నాన్న కుందేలు పిల్లని ఇచ్చేస్తే అలా నాన్న చూసేసరికి అందులో ఏముంది? పంది పిల్ల ఉంది. ఏమండి, ఆశ్చర్యపోయాడు. లేదు నాన్న, నేను చూసే కొన్నానంటే ఎల్రా, వెళ్ళి మార్చుకురా అనగానే ఈ సంచి పట్టుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరాడు. రిటర్న్ బయలుదేరితే మళ్ళీ మధ్యలో ఏముంది చెప్పండి? ఏముంది? అయ్యో చెప్పండి, ఏం జరుగుతుంది? మోళీ జరుగుతుంటే మళ్ళీ బ్రేక్ తీసుకుని ఆ సంచి అక్కడ పెట్టేసి మళ్ళా మోళీ చూసుకుని వచ్చి సంచి పట్టుకుని కొట్టు దగ్గరికి వెళ్ళాడట. ఏమండే, నేనేమో కుందేలు పిల్లను కొనుక్కుంటే మీరు పంది పిల్లను పెడతారా ఇందులో అని అన్నాడట. ఏ వెటకారం ఆడుతున్నావా, చూడు సంచి చూడు అనగానే సంచిలో ఏముంది చెప్పండి? ఏముంది? ఇదేమిటి అనుకున్నాడు. మళ్ళా ఇంటికి బయలుదేరాడు. మధ్యలో ఏముంది మళ్ళా చెప్పరేమండి? మోళీ జరుగుతుంది. మళ్ళా మోళీ జరుగుతుందని మళ్ళీ సంచి పెట్టాడు. జాగ్రత్త పడాలా? ముందు పొరపాటు అయ్యింది, మళ్ళీ ఎందుకు ఆ పొరపాటు అని జాగ్రత్త పడాలా? మళ్ళీ సంచి పెట్టాడు. మళ్ళీ కుర్రోళ్ళు మళ్ళీ మార్చేశారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ ఏముంది? పంది పిల్ల. ఆడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మోళీ దగ్గర అంటాడు కదా, పంది పిల్లని చెవులు పట్టుకుని లేపి, నువ్వు పంది పిల్లగానైనా ఉండు లేదా కుందేలు పిల్లగానైనా ఉండు అంటాడట. ఏమండి, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా? ఎంత బాధ కలిగినా దేవుని తట్టు తిరిగిన వారు కాదా, ఎంత శ్రమ కలిగినా దేవుని తట్టుకు మళ్ళినటువంటి వారు కాదు. ఎలాగా? ఇదేనా నీ జీవితంలో అర్థం? ఇదేనా నీ జీవితానికి పరమార్థం? ఇదేనా నీ జీవిత విధానం? ఉంటే దేవుని తట్టుండు, లేదా దేవుని తట్టుండటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ మాట ఎవడో లెక్క, ఇలాంటి కథలు చెప్తే మారిపోతారా అని మారకుండా మూర్ఖంగా ఉంటే నిన్ను ఇదే మాట దేవుడు కూడా మరలా నిన్ను తలంచవలసి వస్తుందేమో. దయచేసి ఈ రాత్రి మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, దేవుని తట్టు తిరుగుదాం. ఒక శ్రేష్టమైన మాట ఒకటి నేను చెప్పి ముగిస్తాను. మీరు నా తట్టు తిరిగిన ఎడలా, ఏమండి, మీరు నా వైపుకు తిరిగిన ఎడలా నేను మీ వైపుకు తిరుగుదును. నేను మిమ్మలను నా పిల్లలుగా చేర్చుకొందును. నేను మరలా మీకు దేవుడనయ్యుందును. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో కష్టమైన నష్టమైన ఆయన తట్టు తిరిగి ఉందుముగాక. శ్రమైన శోధనైన ఆయన తట్టు తిరిగి ఉందుముగాక. కరువైన ఖడ్గమైన ఆయన తట్టు తిరిగి ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? నేను అన్నా ఒక మాట, నీవు కుందేలు పిల్లగానైనా ఉండు లేదా పంది పిల్లగానైనా ఉండు. ఎలా ఉంటావు? నీ మనస్సు దేవునికి అనుకూలంగా మార్చగలుగుతూ ఉన్నావా? ప్రియమైన వారులారా, నీ మనస్సు దేవుని తట్టుకు అనుకూలంగా, దేవుని తట్టుకు ఇష్టంగా, దేవుని తట్టుకు అనుకూలంగా నీ మనస్సును మార్చుకోగలిగితే, ఏమంటే ఒకటే మాట, నా చివరి మాట, నిన్ను బట్టి నీ దేవుడు బాధపడకుండా నీవు నీ ఆత్మీయ నడవడికను నీవు మలుచుకోగలవా? నీ ప్రవర్తన విధానమును బట్టి దేవునికి బాధ కలగకుండా, నీ ప్రవర్తన విధానమును బట్టి దేవునికి బాధ కలగకుండా, ఒక మాట చెప్తాను, నిన్ను ఏ విధమైన పోలికతో మరలా నీవు బాధపడకూడదు. మరలా నాకిది ఏమండి కలిగింది, లేదా మరలా ఇది నాకు రిటర్న్ అయ్యింది, మరలా ఇది నాకు రిపీట్ అయ్యింది. మరలా నాకు ఇది రిపీట్ అయ్యింది అని ఎన్నిసార్లు కష్టము రిపీట్ అవుతున్నా,
అదే కష్టం రిపీట్, అదే నష్టము రిపీట్, అదే బాధ రిపీట్, అదే వేదన రిపీట్. ఎన్నిసార్లు రిపీట్ అయినను నా తట్టు మీరు తిరిగిన వారు కాదు. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీలో ఎంత బాధ ప్రభువా, ప్రవక్తకు ఎంత బాధ చూపిస్తున్నావో, యూదా ఇశ్రాయేలు ఎంత నలిగిపోతూ ఉన్నారు. అయినను అయ్యా మీ తట్టు తిరిగిన వారు కాదు. ఎక్కడ ప్రభువా? ఎన్నిసార్లు చెప్పినా చెప్పినట్టే, ఎన్నిసార్లు చెప్పినా విన్నట్టే, కానీ ఆచరించేది లేదు, మార్చుకునేది లేదు, మారు మనసు పొందేది లేదు, ఓర్చుకునేది లేదు, ఓర్పు లేదు, సహనము లేదు. ఎలా ప్రభువా, ఎలాగునైనా అయ్యా ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ కృపా కనికరముల చేత మీరే నింపి నడిపించి బలపరిచి మహిమ పొందుకొనుమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు సమస్తాన్ని మీ హస్తాలకు సమర్పించుకొనుచు ఈ దిన ధ్యానములో మమ్మలను నడిపించినందుకొరకై వందనాలు చెల్లించుకొనుచు. ఇదిగో నాయన, ప్రతిదినం బిడలు కానుకలు వేస్తూ ఉన్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం వారి గృహాలలో కలుగునుగాక. మీరే బలపరిచి నడిపించి మహిమ పొందుకొనుమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయి. మా ఎడల రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం రుణము క్షమించి మమ్మలను శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి చేరివచ్చిన మనకు, మన కుటుంబాలకు, ఆయన తట్టు తిరిగి ఆశీర్వాదాలు పొందు కడవరకు సదా మనందరికి తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.